ఏప్రిల్ 14 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం జరుపుతూ ఉంటాం. సో 14 ఏప్రిల్ విశిష్టత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. సో వీరు 14 ఏప్రిల్ 1891 జన్మించారు. 6 డిసెంబర్ 1956లో వీరు మరణించడం జరిగింది. సో వీరు మహారాష్ట్రన్ ఫ్యామిలీకి చెందినటువంటి మహార్ అనేటువంటి దళిత్ మహార్ అనేటువంటి ఫ్యామిలీలో వీరు జన్మించడం జరిగింది. అంటే మహార్ అనేటువంటి వర్గాల్లో వీరు జన్మించడం జరిగింది ఆ కాలంలో మహారాష్ట్రలో. ఇక దాని తర్వాత వీరు అనేక పిహెచ్డీలను చేయడం జరిగింది. ఎకనామిక్స్లోను వివిధ సబ్జెక్టులలో వీరు పిహెచ్డీలు పీజీలు చేయడం జరిగింది. దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్స్ చేస్తున్నారు 9 భాషలలో. దానితో పాటు వీరు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా మినిస్టర్గా వీరు ఉన్నారు. ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్గా విధులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించడం జరిగింది. దానితో పాటు వీరు భారతీయ బౌద్ధ మహాసభ దాని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాని 1955లో వీరు స్థాపించడం జరిగింది. ఇక దాని తర్వాత వీరు చనిపోయిన తర్వాత మరణాంతరము 14 ఏప్రిల్ 1990లో 1990లో వీరికి భారత్ రత్న అవార్డుని ఇచ్చి గౌరవించడం జరిగింది భారత ప్రభుత్వము. సో ఇది అంబేద్కర్ గారికి సంబంధించింది. దాంతోపాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. లైక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి చాలా ఆర్టికల్స్ అన్ని కూడా వీరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వీరు ఉన్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పాటులో వీరి యొక్క గైడ్ లైన్స్ సూచనలు సలహాలు కూడా ఉండటం జరిగింది. సో ఇది అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు.